నమస్కారం. నిన్నో మొన్నో వీడియో ఇద్దామని అనుకున్నా. విజయ్కి సంబంధించి ఆయన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తూ అక్కడ ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించి విడాకులకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా నోరెత్తాడు. ఏమెత్తాడు ఏంట్రా బాబు అన్నప్పుడు, ఇది నా కుటుంబ విషయం, నేను చూసుకుంటా, మనమంతా కలిసి ప్రజల సమస్యల మీద పోరాడదాం. మీకంటూ చాలా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మీరు ఆలోచించండి, అవి నా దృష్టికి తీసుకురండి, మనం పోరాడదాం. వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చాక ఆడవారికి నెలకి 2,500 రూపాయలు. ఎవరు ఇంట్లో అందరు కాదు, ఆ ఇంటికి ఫ్యామిలీ హెడ్ ఉంటారు లేడీ, ఆమెకి. తర్వాత బస్సులు ఉచిత ప్రయాణం. తర్వాత పెళ్ళప్పుడు 8 గ్రాములు, అంటే మన తెలంగాణ ఏపీ సెవరో ఏదో అంటారు, సరే 8 గ్రాములు బెటర్. సో కాసు 8 గ్రాములు బంగారం చైన్ ఇస్తాం. తర్వాత పట్టు వస్త్రాలు, పెళ్లి వస్త్రాలు. అది పిల్లలు కనుక పుడితే బంగారం, దాంతోపాటు బేబీ కిట్, స్నానానికి రిమైనింగ్ అన్నిటికీ వేసుకోవడానికి అన్నట్టు. ఇక తర్వాత 6 గ్యాస్ సిలిండర్ ఉచితం. ఇలా మరికొన్ని మనం ప్రకటించారు. అది చూసి మారిపోయావా విజయ్, ఖచ్చితంగా నేను మెచ్చుకోవాలి, నేను వీడియో ఇద్దని చెప్పి అనుకునే మూమెంట్లో ఇంకోటి కనిపించింది. జాసన్ సంజయ్, ఇతను వచ్చేసి ఎవరు, ఈ విజయ్ వాళ్ళ కొడుకు, ఒకగానొక కొడుకు. దివ్య సాషా దివ్య ఒకగానొక కూతురు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటంటే, ఆ అమ్మేమో పీజీ హాస్టల్లో అవుదట, ఈ పిల్లడేమో చెన్నైలో అశోక్ నగర్లో ప్రైవేట్ ఒక రెంట్కి తీసుకున్నాడు ఫ్లాట్లు. ఆ ఫ్లాట్లు రెంట్ కొంటున్నాడట. విజయ్కి చెన్నైలో నీలంకరే, తర్వాత ఇంకో ప్రాంతంలో వచ్చేసి 2 లావిష్ పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి. ఎందులో కూడా అతని భార్య సంగీత ఉండటం వల్ల, ఆమె ఎక్కడుందరా అన్నప్పుడు చెన్నైకి అప్పుడప్పుడు వస్తుంది, బట్ ఎక్కువ శాతం లండన్లోనే ఉంటుందని అంటున్నారు. భార్య లండన్లో, కొడుకేమో ప్రైవేట్ ఒక అద్దెకి అపార్ట్మెంట్లో, కూతురేమో పీజీ హాస్టల్లో. ఇంక ఏంటి ఈయన ఎన్నికల్లో వచ్చేటప్పటికి వీళ్ళు ఏమని చెప్తాడు, జనానే సమస్యలు ఏమని మెసేజ్ ఇస్తున్నట్టు. ఒకవేళ ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నాం ఇదంతా పుకరని అనుకుందాం, మొన్నే కదా వాళ్ళ ఆవిడ అడిగింది, నీలంకర ఉన్నటువంటి ఇల్లు ఏదో నాకు కూడా వాటా ఉంది, విడాకులు వచ్చేంత వరకు నేను ఆ ఇంట్లో ఉంటాను అన్నది. పిల్లలు వచ్చేసంటే మొన్న కూడా మాట ఉన్నాం, ఈ పిల్లడు అక్కడ లేడు, వేరే చోట ఉంటున్నాడు అని. అండ్ ఆ అమ్మాయి చదువుకుంటూనో హాస్టల్లో ఉంది అనుకున్నాం. మరి ఇదేనా నిజమే కదా పోనీ. సంతిపని ఏమంటున్నానంటే, ఒకే ఒక్క ఆడదాని మీద ఉన్నటువంటి ఆశ, కామ నతురానం నా సిగ్గు నా లజ్జ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ఆశ, ఆ కోరిక ఒక మగాడిని రాజ్య భ్రష్టుని చేసిద్ది. తనకంటూ కోట్ల ఆస్తులున్నా తన వారిని రోడ్డు మీద వేసిద్ది అంటే ఇదిగో ఇదే. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆడదాన్ని గాలి సోకి పాడైన వారు ఎక్కువ మంది ఉన్నారు తప్ప బాగుపడ్డ వాళ్ళు చాలా చాలా తక్కువ. సో బీ కేర్ఫుల్. విజయ్కి మాత్రం రానున్న రోజులలో కుటుంబ విషయాల్లోనే గట్టిగా పబ్లిక్ నుంచి నెగిటివ్గా కామెంట్స్ రావచ్చు, ఓట్లు కూడా పడకుండా పక్క కూడా వెళ్ళచ్చు.